మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ 4 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్, నందగోకులం, నగరం, రాంపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గత 20 సంవత్సరాలుగా గుంతలమయంగా మారి కంకర తేలి తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 4 సంవత్సరాల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ అవి మధ్యలోనే నిలిచిపోయాయని, దీంతో తమ గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగం, సంజీవ్, రహీం, నరేష్ గౌడ్, అజయ్, దుర్గయ్య, లింగం, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు రిలే నిరాహార దీక్షలు. గత 20 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు, మేము ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 20 సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదుడే మాకు కరువయ్యారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుంది. ఈ 6 సంవత్సరం నుండి మంచి రోడ్డు, ఆ నుంచి కంకర వేసి 6 నెలలు అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. దాని రోడ్డు మీద వచ్చే వెహికల్స్ కానీ, ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలనే ఎవరు ఆటో కూడా లేదు. విద్యార్థుల చదువుల గురించి ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. మేము రోడ్డు మీదకి రావాలంటే ఒక 5 కిలోమీటర్లు రావాలి. మెయిన్ రోడ్డు మీదకి రావాలంటే దానికి వచ్చే దారి కూడా పూర్తిగా అధ్వానంగా అయిపోయింది. దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి రోడ్డు వెంటనే వేపియగలరని కోరుతున్నాం. నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, నగరం, నందగోకులం గ్రామాలకు గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగాక 4 గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతూ ఈ రోడ్డును ప్రయాణం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నా చేపట్టడం లేదు. ఈ రోడ్డులో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు స్కిడ్ అయ్యో, ఆటోలు బోల్తావాడో, కార్లు స్కిడ్ అయి పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది, జరుగుతున్నాయి. కాబట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకముందు, ఆ కుటుంబంలో పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం. వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి. లేని ఎడల ఈ నిరాహార దీక్షలు ఇలాగనే కొనసాగుతాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగేంత వరకు మేము ఈ విధంగానే కూర్చుంటామని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.